ఫోన్ పెడితే తప్ప తినకపోవడము. ఈ మధ్య ఆల్మోస్ట్ ఐ థింక్ ప్రతి పేరెంట్‌కి మేజర్ కన్సర్న్ కదా! ఇది ఫుడ్ ప్రాబ్లమ్ కన్నా ఒక బ్రెయిన్ ప్యాటర్న్ ప్రాబ్లమ్ అంటే నమ్ముతారా? అవునా? ఎలా? లెట్స్ టాక్. మనకున్న బిజీ లైఫ్‌లో మన పిల్లలు సరిగ్గా తినకపోతే ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టడం చాలా ఈజియెస్ట్ ఆప్షన్. అండ్ ట్రస్ట్ మీ ఇది టైమ్ సేవింగ్ కూడా. కానీ దాని కాస్ట్ చూద్దాం. ఇమాజిన్ ఒక చిన్న పిల్లోడు ఫుడ్‌ని చూసాడనుకోండి. ఫస్ట్ థింగ్ వాడు దాని కలర్ చూస్తాడు, వాసన పీలుస్తాడు, హ్యాండ్స్‌తో ముట్టుకుంటాడు, నోట్లో పెట్టుకుంటాడు. ఇదేంటి అని బ్రెయిన్ రిజిస్టర్ చేస్తుంది. ఇదంతా ఒక స్లో ప్రాసెస్. దాన్ని మన బ్రెయిన్ ఇది తినడం అనే ఎక్స్‌పీరియన్స్‌గా నేర్చుకుంటది. అదే ఫోన్‌లో ఎవ్రీ సెకండ్ ఒక కొత్త ఇమేజ్, ఒక కొత్త సౌండ్ అండ్ ఒక కొత్త సర్ప్రైజ్. వాళ్ళ బ్రెయిన్‌కి ఇదొక ఇన్‌స్టంట్ రివార్డ్. ఏం ఎఫర్ట్స్ లేకుండా. ఇదే ప్రాసెస్‌లో స్క్రీన్‌కి ఫుడ్ యాడ్ చేస్తే ఈ స్లో ప్రాసెస్ ఆఫ్ ఫుడ్‌ని మర్చిపోతారు. దీనివల్ల ఇంకో పెద్ద కాన్సిక్వెన్స్ ఏంటంటే అసలు కడుపు నిండిందో లేదో అని ఆ చైల్డ్‌కి సిగ్నల్ కూడా మిస్ అవుతున్నాడు. ఎందుకంటే వాడి అటెన్షన్ మొత్తం స్క్రీన్ పైనే ఉంటది. కడుపు మీద కాదు. దీనివల్ల అసలు ఎక్కువ తింటున్నాడో తెలీదు. తింటున్నాడా తినట్లేడా తెలీదు. అసలు ఏం తింటున్నానో కూడా తెలీదు. దీంతో మెల్లమెల్లగా ఆ చైల్డ్‌కి ఫుడ్ అంటే ఒక జాయ్ కన్నా ఎక్కువ స్క్రీన్ చూడడానికి ఒక సాకులాగా మారిపోతది. అండ్ చాలా మంది పేరెంట్స్ తింటేనే ఫోన్ ఇస్తాను అనే డైలాగ్ వాడితే ఫుడ్‌ని పనిష్మెంట్‌గా అండ్ ఫోన్‌ని రివార్డ్‌గా చూస్తుంటారు. సో ఇది ఫుడ్ ప్రాబ్లమ్ కన్నా ఒక బ్రెయిన్ ప్యాటర్న్ ప్రాబ్లమ్ అనొచ్చు. మరి దీనికి సొల్యూషన్ ఎలా? చూద్దాం నెక్స్ట్ పార్ట్‌లో.